या आत्मदा भरदायस्य विश्व उपासते प्रसिशं यस्य देवाः यस्य छायामृतं यस्य मृत्युः कस्मै देवाय हविषा विधेम। ओम नमः। ओम अद्वैतम ఈశ్వర సత్యం జగత్ మిథ్య. ఉపనిషత్తు వాక్యముల వేదవాక్యముల పార్ట్ 2. అద్వైత సిద్ధాంతము ద్వైతము కానిటువంటిది అద్వైతము. ఏది ద్వైతము? సార్ మీ మైక్ మ్యూట్ లో ఉంది. ఆన్ చేశానమ్మా. నిన్నటి రోజున మనము అద్వైత సిద్ధాంతం గురించి చెప్పుకున్నాము. అద్వైత సిద్ధాంతము అది గౌడపాదుల వారు, శంకరాచార్యుల వారు గురువు గారు గోవిందాచార్యులు, గోవిందాచార్యులు గురువు గారు గౌడపాదుల వారు. గౌడపాదుల వారి తాలూకా స్లోగన్ ఈశ్వర సత్యము జగత్ మిథ్య. ఆ ఫాలోవర్స్ తీసుకొచ్చారు. దాన్ని శంకరాచార్య వారు క్యారౌట్ చేసి వైడ్ పబ్లిసిటీ తీసుకొచ్చారు. ఆ రోజులలో దక్షిణాది ప్రాంతాన్ని ఉండినటువంటి శంకరాచార్యుల వారు, ఇటు ఉత్తరాది ప్రాంతాన్ని ఉండినటువంటి జైన మతం ప్రబలం అవుతుంది. ఇటు దానికి సుధన మహారాజు సపోర్ట్ చేస్తూ ఆ జైన మతాన్ని ప్రబలం చేయడం ప్రారంభించారు. అక్కడ ఆ పండితులు, ఇది శంకరాచార్యుల వారికి తెలిసి ఇది వేద విరుద్ధమైనటువంటి విధానాలు ఇవన్నీ కూడా, వ్యక్తి ఆరాధన, విగ్రహ ఆరాధన అని అక్కడి నుంచి ద్రవిడి నుంచి ఉత్తరానికి వచ్చి సుదర్శన మహారాజు గారితో కొంచెం వాగ్వివాదం జరిపి, అయితే సుదర్శన మహారాజు గారు ఆయన గారు వేదం కొంచెం పరిచయం ఉన్నప్పటికీ కూడా పూర్ణమైనటువంటి అందులో నాలెడ్జ్ లేని కారణంగా ఈ శంకరాచార్య వారు చెప్పిన విధానాలన్నీ కూడా గ్రహించి సత్యం తెలుసుకొని అప్పుడు ఆయన మార్పు జరిగింది. అయితే ఇప్పుడు శంకరాచార్య వారు ఏమన్నారంటే, జైన మతాన్ని పండితులతోటి మాకు గోష్ఠి జరిపించండి, ఆ గోష్ఠిలో నా వాదం ఏమిటంటే ఈశ్వర సత్యం, ఈ జగత్తు ఏమీ లేదు అని చెప్పడం ప్రారంభించారు. సరే అని చెప్పి సుదర్శన మహారాజు ఆ గోష్ఠి ప్రారంభించినప్పుడు ఆ జైన పండితులందరూ కూడా వాళ్ళు ఈశ్వరుడు లేడు, జీవుడే దేవుడు అని వాళ్ళ వాదన. జీవుడే దేవుడని జైన మతం తాలూకా వాదన, జీవుడు లేడు, ఈశ్వరే సత్యము, ఇదంతా కూడా మిథ్యా ప్రపంచం అని వీరి వాదన. అప్పటి ఉండేటువంటి పరిస్థితులు ప్రభావానికి, అప్పుడు సాంఘిక వ్యవహారాల విధానాలకి అనుగుణంగా ఈ స్లోగన్ తీసుకొచ్చారు. ఎలా చెప్పారు ఏంటో మరి, వేదాలని శంకరాచార్యుల వారు ఏ విధంగా అర్థం చేసుకున్నారో తెలియదు. కానీ కొన్ని యుక్తి ప్రమాణాలతోటి ఈ వ్యక్తి ఆరాధన, విగ్రహారాధన ఖండనముండం చేసి పడేసేసి తిరిగి ఆ జైన దేవాలయాలలోనూ యజ్ఞోపవిత ధారణలు, మళ్ళా సనాతన మన వైదిక సాంప్రదాయాన్ని పునఃస్థాపన చేసుకుంటూ అందరినీ కూడా మార్పు జరిగింది. కాలక్రమేణా మరి ఏం జరిగిందో వీరు నిర్యాణం అయిపోయారు. కొంతమంది విషప్రయోగం అంటున్నారు, అది ఏదో సరైన విధానాలు తెలియవు కానీ జరిగింది అది. అప్పుడు వచ్చింది ఈశ్వర సత్యము జగత్ మిథ్య అని. జగత్తు ఎలా మిథ్య అవుతుంది? ఓ రకంగా వారి వాదన సత్యం అనిపిస్తుంది. ఎలాగనిపిస్తుంది అంటే, ఈ చూసే జగత్ ఏది కూడా శాశ్వతంగా ఉండదు.
పరిణామం చెందితే మార్పు జరుగుతూనే వస్తుంటుంది. కాబట్టి ఇదంతా మిథ్య అయిపోయింది. ఈ వాదంతో వారు చెప్పి ఉండవచ్చు అని అనిపిస్తుంది. సత్యం అదే. ఎందుచేతంటే ఇప్పుడు మనం కనబడుతున్నాం, నేను మీకు కనబడుతున్నాను, మీరు నాకు కనబడుతున్నారు. ఇప్పుడుండే వ్యవస్థ మనకు కనబడుతున్నది. మన పూర్వీకులు ఎవరు లేరు. ఇప్పుడు మన పూర్వీకులు ఉండినటువంటి అప్పుడు ప్రాపంచిక భౌగోళిక స్థితిగతులు ఇప్పుడు మారిపోయాయి. పూర్వపు సృష్టిని ఇప్పుడు సృష్టిని చూసుకుంటే కంపేర్ చేస్తే అది మిథ్య అయిపోయింది, అది లేకుండా పోయింది. వర్తమానం కనబడుతూ వస్తున్నది. ఈ వర్తమాన కాలం కొంతకాలం అయినప్పటికీ గతించిపోతుంది, ఇది మిథ్య అయిపోతుంది. మళ్ళీ నూతన సృష్టి ప్రారంభమవుతుంది. ఈ బాణీతోటి, ఈ విధానాలతోటి ఈశ్వర సత్యము జగత్ మిథ్య అని చెప్పి ఉండవచ్చు అని అనిపిస్తున్నది. దీనికి ఎవరైనా కామెంట్స్ పెడితే పెట్టండి, దీనికి జవాబు కూడా చెప్తా. అయితే మూలం దగ్గరికి వెళితే జగత్తు మిథ్య కాదు, మళ్ళీ అక్కడ ఇది మిథ్య కాకుండా పోతుంది. మూలం ఏమిటి అంటే ప్రకృతి యొక్క మూల ఎలిమెంట్స్ దగ్గరికి వెళ్ళాలి. మూలకాలు, ఆ మూలకాలు శాశ్వతము, ఎటర్నల్. అజామైకం లోహిత శుక్ల కృష్ణ ఈ ప్రజామానం స్వరూప అని చెప్తుంది. అజములు, శాశ్వతములు, జన్మములు లేనటువంటివి. దేనికి జన్మము లేవు, ఏమి శాశ్వతములు అని మనం తీసుకుంటే ఆత్మ శాశ్వతము, పరమాత్మ శాశ్వతము, ప్రకృతి మూల పదార్థం శాశ్వతము, దృశ్య పదార్థం ఇది శాశ్వతం కాదు. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు కానీ, గౌడపాదుల వారు కానీ, గోవిందాచార్యుల వారు కానీ వారు క్యారౌట్ చేస్తుంది ఏమిటంటే ఈ జగత్తు ఇది శాశ్వతము కాదు, మూలమైన పదార్థం ఏదైతుందో అది శాశ్వతము. వారు దీనిని చెప్పి ఉండవచ్చు జగత్తు మిథ్య అని. అప్పటికి కరెక్ట్గా వారు చెప్పింది యాక్సెప్ట్ చేసి తీరాలి. అప్పుడు శంకర భగవత్పాదుల వారు కానీ వారి గురువులు కానీ చెప్పింది యాక్సెప్ట్ చేసి తీరాలి. ఎలాగనా ఈ జగత్తు మిథ్య, ఎస్ అంటే దృశ్య పదార్థం ఏదైతే కనబడుతుందో ఇది మిథ్య. మరి ఏది శాశ్వతము? మూల పదార్థం శాశ్వతము. వారు మూల పదార్థానికి వెళ్లకుండా జగత్తుకు చెప్పుకొని వచ్చారు అని ఇలాగ దీన్ని అన్వయిస్తే ఇది కరెక్ట్గా సరిపోతుంది, ప్రమాణాలకి ధీటుగా నిలబడిపోతుంది ఇది. కానీ ఇప్పుడు ఉండేటువంటి పండిత లోకం కావచ్చు, ప్రజానికం కావచ్చు, అందరు కూడా జగత్ మిథ్య అనగానే అసలు జగత్తే కూడా ఏమి లేకుండా పోతుంది, ఈశ్వరుడే సత్యం అనుకుంటూ వచ్చేసేస్తున్నారు. ఇది వాళ్ళ యొక్క భావము. ఇది ప్రమాణానికి విరుద్ధంగా కనబడుతుంది. ఇది ప్రమాణాలకి విరుద్ధము. నిన్న మనం చెప్పుకునేటువంటిది అద్వైత సిద్ధాంతంలోనూ ద్వా సుపర్ణ సయుజ సకాయ సమానో వృక్షం పరిశుజాతే తయోరణ్య పిప్పలం స్వధత్య అభిచాకసీతి అనన్య అభిచాకసీతి. ఇక్కడ ఇదే అద్వైత సిద్ధాంతంలో ఇంకేం చెప్పిందంటే ఆత్మ పరమాత్మలో లయమైపోతుంది. ఈ నానుడి సరైనది కాదు, ఇది వేద విరుద్ధము. ఆత్మ పరమాత్మలో లయమైపోతుంది అనేటటువంటి బాణి ఏదైతే ప్రజలలోనికి వచ్చిందో ఇది వేద ప్రమాణాలకు విరుద్ధము. ఈ సినిమాలు వచ్చే కమర్షియల్ సినిమాలు, వాళ్ళు డబ్బుల కోసం, వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు ఆ జ్యోతిలాగా వెళ్ళిపోయి అందులో గడిచిపోయిందని చెప్తూ ఉంటుంటారు. అవి యాక్సెప్ట్ చేయకూడదు. వాళ్ళ కమర్షియల్ గురించి వాళ్ళు తీసుకున్నారు. ఈ పౌరాణికులు కూడా ఆత్మ పరమాత్మలో లయమైపోతుంది ఇది ప్రజలలోనికి తీసుకొచ్చేసేసారు. ప్రజలలోనికి కావచ్చు, పండిత లోకము కావచ్చు, ఆత్మ పరమాత్మలో లయమైపోతుంది అని దేని ప్రమాణములతో చెప్పుతున్నారో అవి ప్రమాణాలు ప్రజలకు చూపించాలి, ప్రవచనాలు చెప్పాలి ప్రమాణములతో. అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ఉట్టి నోటి మాటలు, ఊహాలతోటి, భావనలతోటి, ఇమేజినేషన్ తోటి చెప్పేసేసుకుంటే కుదరదు. మనకి ప్రమాణములు అన్నవి ప్రత్యక్ష ప్రమాణము, శబ్ద ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఉపప్రమాణము. ఈ ప్రమాణంతో చెప్పండి, శాస్త్రాలు తీయండి, ఇదిగో ఈ ప్రమాణపూర్వకంగా ఆత్మ పరమాత్మ లయమైపోతుందని చెప్పండి, ఈశ్వర సత్యం అని చెప్పండి, జగత్ మిథ్య అనేటప్పటికీ విశ్లేషించండి, జగత్ ఎలాగ మిథ్య అయిందో చెప్పండి. అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. అసలు వేదం దగ్గరికి వెళితేనే వేదంలోనే మొదట ఖండించేసేసింది. ద్వా రెండు అని చెప్పేసేసింది. అక్కడ రెండు అని చెప్తూ ఒక దాని గురించి చెప్పింది మళ్ళీ అద్వైత సిద్ధాంతం.
ఆ అద్వైత సిద్ధాంతం గురించి అక్కడ చెప్పింది ఏమిటి? ఏకమేవ ద్వితీయం, ఒకే ఒకటి, రెండు లేదు అని చెప్పింది. అది నేను చెప్పుకుంటూ వచ్చాం. నా ద్వితీయో, నా తృతీయో, నా చతుర్థో, నా పంచమే, నా అని చెప్పేసి మనకి అధర్వేదం చెప్తూ వస్తుంటుంది. ఉన్నవాడు ఒక్కడే, అద్వితీయుడు. వాడెవడో అద్వితీయుడు. అలాంటి అద్వితీయుడు అంటే అతనికి వేరుగా ఉండిన వాడు ఎవడు కూడా లేడు. అతనికన్నా తక్కువ స్థాయిలోనే ఉన్నారు. ఎవరున్నారు అంటే జీవుడే. పరమాత్మ కన్నా తక్కువ స్థాయిలో ఉండినటువంటి వాడు ఎవడంటే ఒక జీవుడు ఉన్నాడు. ఎందుచేత జీవుడు ఒక్కడే ఉన్నాడని చెప్పడం జరుగుతుందంటే జీవుడు చైతన్యము, పరమాత్మ చైతన్యము. మూడవది ఏమొచ్చిందంటే ప్రకృతి వచ్చింది. ఇదే చెప్పింది. అజామయకం లోహితా శుక్ల కృష్ణ ప్రజామాన స్వరూప. అజములు జన్మములు లేనటువంటివి, శాశ్వతమైనటువంటివి ఏమిటి? మూడు అని అన్నాడు. ఈ మూడింట్లో రెండు చైతన్యం అన్నాడు. ఈ రెండు చైతన్యంలో ఆత్మ పరమాత్మ చైతన్యం వచ్చింది. అక్కడ చెప్పేసేసింది రెండు అని విడగొట్టేసేసింది. మరి ఆత్మ పరమాత్మలో ఎలా లయమవుతుంది? జీవుడే దేవుడని ఎలా చెప్పగలుగుతున్నారు? ఇది విశ్లేషించాలి, తెలుసుకోండి. వేద ప్రమాణంతో జ్ఞానం బయటికి రావటం లేదు. ఎవరు తోచిన ఊహలతోటి, ఎవరికి తోచిన భావనలతోటి అట అయ్యుండొచ్చు, ఇలాగ ఉండవచ్చు, ఇది అయ్యుండొచ్చు, అట ఇట ఇలాంటి కబుర్లు జ్ఞానం దగ్గర పనికిరావు. ప్రత్యక్ష ప్రమాణములతోటి, శబ్ద ప్రమాణములతోటి క్లిష్టంగా ఆ పరమేశ్వరుడు వేద జ్ఞానాన్ని మనకి ప్రసాదించేసినాడు. దాన్ని అర్థం చేసుకునే తహత శక్తి మనకు లేదు. అప్పుడు ఏం చెయ్యాలి? మహర్షులు దానికి ధీటుగా వ్యాకరణము, ఛందస్సు ఇవన్నీ తయారు చేశారు. పాణిని సూత్రాలు తయారు చేశారు. నిఘంటువు తయారు చేశారు. నిరుక్తం తయారు చేశారు. మహాభాష్యం చెప్పారు. ఉపనిషత్తులు చెప్పారు. దార్శనికం చెప్పారు. వాటి దగ్గరికి వెళ్ళి నా ఊహలు కానీ, నా భ్రమలు కానీ ఎలాగే ఉండొచ్చు, అలాగే ఉండొచ్చు, ఇది అనుకుంటున్నాను, ఇలాంటివన్నీ జీరో చేసేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏం చెప్పారో తీసుకొని బయటికి రావాలి. అప్పుడు కరెక్ట్గా టాలీ అయిపోతుంటుంది. దాన్ని ప్రవచనం చెయ్యాలి. ఇప్పుడు ఉండే విధానంలోనూ ఆ విధంగా ఎవరో ప్రవచనం చేయటం లేదు. అలాగ చేసినట్లయితే ఇన్ని తెప్పలు మనకు రావు. ఒకే గొడుగు కిందకి అందరూ వేద ప్రమాణాలతో, వైదిక విధానాలతోటి వేద జీవితం గడుపుకుంటూ ప్రతి ఒక్కరూ ఆనందదాయకంగా జీవితాలు సాగించుకుంటూ వచ్చేవారు. ఎప్పుడైతే ఎవరి భావనలతోటి, ఎవరి ఊహలతోటి ఇలాగా ఆ విధంగా ఉండవచ్చు, ఈ విధంగా ఉండవచ్చు, ఇది ఇలాగ అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను, దీనితోటి మళ్ళా చీలికలు చీలిపోయి మొత్తం మానవ జాతిని వెడగొట్టేసేసారు. దేవుడి పేరుతోటి మతాలను సృష్టించేసేసారు. మానవత్వాలను చీల్చేసేసారు. దేవుడి పేరుతో రక్తపాతాలను సృష్టించుకుంటున్నారు. దేవుడి పేరుని ఆఖరికి కమ్యూనిస్ట్ చేసేసి జీవనేత్రం సాగిస్తున్నారు. గమ్యం పోయింది, లక్ష్యం పోయింది. ఇవన్నీ ఉష్టాక్ అయిపోయాయి. వేదాలు మూలన పడ్డాయి. ఆధ్యాత్మిక సంస్థల జ్ఞానము ఈ ఊహ కబుర్లు, అనుకుంటున్న కబుర్లు, భావన కబుర్లు తోటి సంస్థలు ప్రారంభమైపోయి అవి ప్రజల మధ్యకి వెళ్ళిపోయి మొత్తం వ్యవస్థని కకావికలం చేసి పడేసేసేసింది. మళ్ళీ అందరూ కూడా వారి విధానాలకి జీరో చేసుకొని వైదిక ప్రమాణాలతోటి, ప్రమాణములుగా ఉండినటువంటి దార్శనికములు, ఉపనిషత్సు, భాష్యము, నిరుక్తము, సూత్రములు, నిఘంటు వీటి ప్రమాణాలతో మళ్ళీ జ్ఞానం చెప్పడం ప్రారంభం కావాలి. అప్పుడే అందరం ఒక గొడుగు కిందకు వస్తాం. సనాతన వైదిక ధర్మం విరాజిల్లుతూ ఉంటుంది. ఏకేశ్వరోపాసనతో, పరమేశ్వరుని యొక్క ఉపాసనలతోటి ఆనందదాయకమైన జీవితం సుఖ సంతోషాలతోటి సాగిస్తారు. గమ్యానికి చేరుకుంటాం. సరే, మనకి ఈ మాటలు వచ్చాయి కదా, ఏమిటి? ప్రజ్ఞానం బ్రహ్మ, ఐమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తర్వాత శివోహం, ఈ కబుర్లు వచ్చాయి కదా. ఈ వేదవాక్యాలను చెప్పేస్తున్నారు. ఏమి తెలిసి ఉండి ఏ జ్ఞానం ప్రాప్తం చేసుకుని ఈ వేదవాక్యాలు అంటున్నారో చెప్పండి నా ప్రియ ప్రేక్షక మహాశైలు. ఎవరైతే ఈ వేదవాక్యాలు అన్నారో చెప్పాలి, జ్ఞానం తెలుసుకోవాలి. ఐమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవన్నీ వేదవాక్యాలను ఎక్కడ చెప్పారు? మీరు ఎక్కడ చదివారు? వేదాలలో ఎక్కడ ఉన్నవి ఇవి? ఈ వేదవాక్యాలు కావు ఇవి.
ఉపనిషత్తు వాక్యములు ఇవి. మహర్షులు భాష్యాలు చెప్పినప్పుడు వాళ్ళు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఈ ప్రజ్ఞానం బ్రహ్మ ఇది ఎక్కడుంది అంటే ఐత్రేయోపనిషత్తులో ఉంది. చూపిస్తాను చూడండి. ఐత్రేయోపనిషత్తులో 3వ అధ్యాయంలో కనబడతాడు. కో అయం ఆత్మేతి వయ ఉపాస్మహే కతరః స ఆత్మ ఏన వా రూపం పశ్యతి, ఏన వా శబ్దం శృణోతి, ఏన వా గంధ వాజిగ్రతి, ఏన వా వాచం వ్యాకరోతి, ఏన వా శ్యాయ చాస్యాదు చ విజనాతి. ఇది చెప్తుంది. ఇప్పుడు జీవుడు, ఆత్మ, ప్రకృతి ఈ 3 శాశ్వతములు కదా అనుకున్నాం. ఈ 3 శాశ్వతములలోనూ కూడా జీవుడు పరమాత్మను ఉపాసించాలి. మరి జీవుడు ఎవరిని ఉపాసించాలి అని ఆలోచిస్తే మనకి ఉపనిషత్తు చెప్తాది. ఇప్పుడు ఇది చెప్తాది, ఎవరిని మనం పరమేశ్వరుడు అని ఉపాసించాలి. ఇప్పుడు ఇదే చెప్పింది ఇది ఐత్రేయోపనిషత్తు. జీవ పరమాత్మను రెంటిలో అతడెవరు? జీవుడు ఉన్నాడు, ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది. ఎవరిని ఉపాసించాలి? మరి ఈశ్వరుడు ఎవరు అంటే దానికి చెప్తుంది ఈ ఐత్రేయోపనిషత్తు. ఎవని మూలమున జీవుడు శబ్ద స్పర్శ రూప రస గంధాదుల జ్ఞానం పొందుచున్నాడు? ఇది ప్రశ్న. ఎవరి మూలమున మీరు ఈ శబ్ద రూపరస గంధాదుల తాలూకా స్పర్శ జ్ఞానాన్ని మీరు పొందుకుంటున్నారు? ఎవని మూలమున మీరు మాట్లాడగలుగుతున్నారు? ఎవరి మూలమున రుచులను చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు? ఈ ప్రశ్నలన్నీ బయటకు వచ్చేస్తాయి. అది చెప్తుంది ఇది. అంటే పై ప్రశ్నలన్నీ కూడా పరిశీలిస్తే చూస్తే మనం ఎవరిని ఉపాసించాలనే విషయం అర్థంలోకి వస్తుంది. ఇక్కడ పరమేశ్వరునే ఈ ప్రశ్నలోనే పరమేశ్వరుని ఉపాసించాలి. ఏదో ఒక అనంత శక్తి ఉంది, ఈ అనంత శక్తి విశ్వాన్ని నడిపిస్తున్నది. ఏమిటా శక్తి? ఎవరి ద్వారా నేను చూడగలుగుతున్నాను, ఎవరి ద్వారా నేను వినగలుగుతున్నాను, ఎవరి ద్వారా నా ప్రాణము నిలబడుతూ శరీరం కర్మలలో కర్తవ్యాలను వ్యవహరించుకుంటూ నా కర్మలు జరుగుతూ వస్తున్నవి, ఎవరి ద్వారా నేను మాట్లాడగలుగుతున్నాను? ఈ ప్రశ్నలన్నిటితో ఆలోచిస్తే జీవుని కన్నా ఏదో ఒక అనంత శక్తి ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతం అయి ఉన్నది. ఆ అనంత శక్తి ఎవరు? ఏమిటా ఆ అనంత శక్తి అని అర్థమైపోతుంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది పరమేశ్వరుడు ఉపాసనీయుడని స్పష్టంగా అర్థమవుతున్నది. నాకన్నా ఏదో ఒక అనంత శక్తి ఉన్నది, ఆ అనంత శక్తియే ఉపాసనీయుడు అని పై ప్రశ్నల నుంచి మనకు అర్థమైపోతుంది. పై ప్రశ్నలు ఏమిటొచ్చాయి మనకి? జీవుడు ఎప్పుడైతే ప్రకృతి అనేటువంటి వికృతి రూపంలోంచి తయారైనటువంటి ఈ శరీరంలోనికి ప్రవేశించాడో ఇక్కడ జీవుడికి అర్థమవుతుంది, ఏదో నేను ఎలాగ చూస్తున్నాను, ఏ విధంగా దేని ద్వారా నేను వింటున్నాను, దేని ద్వారా చూస్తున్నాను, దేని ద్వారా మాట్లాడుతున్నాను, దేని ద్వారా నా ప్రాణములు నిలబడుతున్నవి, ఏ శక్తి ఉంటే నాలో కర్మలు జరుగుతున్నవి అని ఆలోచిస్తే ఏదో ఒక అనంత శక్తి విశ్వాన్ని నడిపిస్తున్నది. ఆ అనంత శక్తిని నేను తెలుసుకోవాలి, ఆ అనంత శక్తిని ఉపాసించాలని అని తనకి గోచరిస్తుంది అని చెప్తుంది. ఆ అటువంటి అనంత శక్తియే ఉపాసనీయుడిని స్పష్టంగా తెలుస్తున్నది. కన్నులతో చూడగలుగుచున్నా అది పరమేశ్వరుని సహకారంతోనే కన్నులు కానీ కంటి వెనుక ఉన్న నరాలు కానీ సూక్ష్మమైన మనోబుద్ధులు కానీ మనం నిర్మించుకోలేము. నాకు గుండె కొట్టుకుంటుంది, గుండెని మీరు ఆఫ్ చేయండి. గుండెని ఆఫ్ చేస్తే మీ గుండె ఏ శక్తితో కొట్టుకుంటుంది ఆలోచించండి. మీరు కానీ గుండెను ఆఫ్ చేసేసుకునేటట్లయితే ఏమైపోతుంది? శరీరం పోతుంది. ఇంకక్కడ
శక్తితో గుండె హార్ట్ బీటు రన్ అవుతూ శరీర వ్యవహారం నిర్వహిస్తుంది. ఏ శక్తి ఉంటే గుండె కొట్టుకుంటుంది, ఏ శక్తి ఉంటే కన్నులు చూస్తున్నాయి, ఏ శక్తి ఉంటే లోపటి శారీరక వ్యవస్థ అంతా కూడా వాటి విధులు నిర్వర్తించుకుంటూ వచ్చేస్తున్నాయి. ఆ శక్తి ఏమిటి? సూక్ష్మమైన మనోబుద్ధులుగానే మనం నిర్మించుకోలేము. వాటిని నిర్మించి ఇచ్చి వాటితో చూడగలిగే శక్తిని ఇచ్చిన వాడు కూడా ఆ పరమేశ్వరుడే. అట్లే మిగిలిన ఇంద్రియములను శక్తులను ఇచ్చినవాడు, మాట్లాడగల శక్తిని ఇచ్చినవాడును ఆయనే. అట్టి పరమేశ్వరుని మనం ఉపాసించాలని దీని భావం. ఆ తర్వాత వాడు చెప్తుంది మళ్ళా ఇదే ఐత్రేయోపనిషత్ మళ్ళీ చెప్తుంది. యా దేతద్రద్వయం మన చైతత్ సంజ్ఞానమజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం మేధ దృష్టి ధృతి మతిర్మనీషా జాతి స్మృతి సంకల్ప క్రతు అను కామో వస ఇది సర్వాణ్యేవైతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి. ఇక్కడ ప్రజ్ఞాని వచ్చింది. ఏం చెప్తుంది? మనస్సుతో కూడి హృదయమందున జీవునకు ఇంద్రియ శక్తులే కాక మరెన్నో శక్తులు పరమేశ్వర మూలమున కలుగుచున్నవి. మనలో ఎన్నో శక్తులు ఆ పరమేశ్వరు ద్వారా కలుగుచున్నవి. మన మనసుతో కూడి హృదయమందున జీవునకు ఇంద్రియ శక్తులే. ఇంద్రియ శక్తులు ఏంటి? చూసే శక్తి, వినే శక్తి, మాట్లాడే శక్తి, స్పర్శ శక్తి, అంటే పంచ జ్ఞానేంద్రియముల శక్తులు. ఇవన్నీ కూడా ఎవరి ద్వారా లభిస్తున్నాయంటే ఆయన ద్వారా లభిస్తున్నాయి. ఈ ఆయన ద్వారా ఇవే కాకుండా సంజ్ఞాన, అజ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞాన, మేధ, స్మృతి, సంకల్పాది శక్తులన్నీ ఆ పరమేశ్వర ప్రదత్తములే. ఆ పరమేశ్వరం ద్వారా మనకు వస్తున్నవి కనుక వినివి అన్నీ ప్రజ్ఞానస్య నామధేయని భవంతి. నిరతశయ జ్ఞాన స్వరూపుడకు పరమేశ్వరకు నామధేయములకు వచ్చినవి. ఏమైతే ప్రజ్ఞ అంటే కనబడుతూ వస్తుందో, శక్తి ప్రమాణముగా మీ కర్మేంద్రియముల ద్వారా పరమాత్మక ప్రజ్ఞ కనబడుతూ వస్తున్నది. మీ శరీరము ద్వారా పరమాత్మక ప్రజ్ఞ ఎలా కనబడుతున్నది? ఆ పరమదేవుని చూపించండి. నువ్వు మాట్లాడే శక్తి పరమాత్మక శక్తేనయ్యా, నువ్వు చూసే శక్తి పరమాత్మ శక్తేనయ్యా, నువ్వు వినే శక్తి పరమాత్మ శక్తేనయ్యా. నీ హార్ట్ బీట్, నీ శరీర ఇంద్రియములు, నీ కర్మేంద్రియములు, నీ జ్ఞానేంద్రియములు, సర్వస్వ నీ నాడీ మండల వ్యవస్థ అంతా కూడా ఆయన యొక్క ప్రజ్ఞ ద్వారానే ఇవన్నీ కదులుతున్నవయ్యా. ఇంకా మళ్ళీ పరమాత్మను చూపించేదేంటి? అవన్నీ వెనక్కి విత్డ్రా చేసేసుకుంటే ఏమైపోయావు? టుబుక్కని పడిపోతుంది నీ శరీరం. వీటన్నిటి నుంచి ఆ పవర్ వెనక్కి వెళ్ళిపోతే నీ శరీరం పనికిరాదు. ఆ పవర్ నీలో ఉండబట్టే నేను ఆత్మ నేను చేస్తున్నాను. ఓకే, నువ్వు ఆత్మయో ఉంటున్నావు, కాదనేది ఎవరు? హార్ట్ బీట్ కట్ చేయి, అప్పుడు నీ ఆత్మ ఎక్కడో చెప్పు నాకు. నేనే చూస్తున్నాను. నీ కళ్ళు నరవ కట్ చేసేసాయి, లేకపోతే ఏంటి క్యారెట్ అప్పుడు వచ్చేస్తుంది కదా కళ్ళకి, అప్పుడు చూపించి నీ చూపుని. చెవుడు వచ్చేసేసింది, చూపించి నీ వినికిడిని. మోగ మాట శక్తి పోయింది, ఆ మాట్లాడప్పుడు నీ శక్తిని. నీ సర్వ ఇంద్రియముల ద్వారా పరమాత్మక ప్రజ్ఞ బయటికి వ్యక్తమవుతూ వస్తున్నది. అలాంటి పరమాత్మ శక్తి నీ లోపటి నుండి నిన్ను నడిపిస్తున్నది. ఇది నువ్వు గ్రహించాలి కదా. ఇది గ్రహించకుండా నేనే 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 అని చెప్పేసి నీ ప్రజ్ఞతో నువ్వేం చూపించగలుగుతున్నావు, ఏం చేయగలుగుతున్నావు? ఈ భూమండలము పైన నువ్వేమీ చేయలేకపోతున్నావు. నీ వెనకాల ఉండి అనంత శక్తి అది నిన్ను నడిపించుకుంటూ వచ్చేస్తుంటుంది. అదే చెప్తుంది, మనస్సుతో కూడి హృదయమందున జీవునకు ఇంద్రియ శక్తులే కాక మరెన్నో శక్తుల పరమేశ్వరుని మూలమున కలుగుచున్నవి. సంజ్ఞాన, అజ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞాన, మేధా, స్మృతి, సంకల్పాది శక్తులన్నీ పరమేశ్వరుని ప్రదత్తములే. అవన్నీ ఆయనవే, నథింగ్, ఏమీ లేవు. మరి ఎందుకు వచ్చావే నువ్వు ఇక్కడికి భూమి మీదకి? నిన్ను భూమి మీదకి పంపించింది ఆ పరమేశ్వరుడు ఆనందంగా జీవనయాత్ర సాగించుకుంటూ శ్రేష్ఠ కర్మలతో ఉంటూ పరాంతకాల ముక్తికి రాని పంపించాడు. ఒక అద్భుతమైన భూమండలమే స్వర్గం. ఇలాంటి స్వర్గమని భూమండలం మీద పంపించిన తర్వాత నీ ఇచ్చ వచ్చినట్లుగా కర్మలు చేసుకుంటూ పిచ్చి పనులు చేసేసుకుంటూ దుష్టక్రియలు చేసుకుంటూ వచ్చేసావు. వాటిని ప్రక్షాళన చేసుకో, దా నా దగ్గరికి అని శరీరం ఇచ్చాడు. ఇచ్చి మళ్ళీ అన్నీ కూడా ఆయనే చేపిస్తున్నాడు.
నువ్వేమి చేయకుండా ఇష్ట ప్రకారం చేసుకుంటున్నావు, కర్మ ప్రక్షాళన చేసుకోకుండా. అందుకు నీకు శరీరం వచ్చింది. శక్తులనియో పరమేశ్వరుని ప్రదాత్తములే కనుక ఇవన్నీ ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి. ఇవన్నీ కూడా ప్రజ్ఞానం అంటే పరమాత్మక ప్రజ్ఞే. ఈ అనంత విశ్వం ఈ విధంగా చరాచర విశ్వమంతా కూడా జరుగుతూ వస్తుంది వాటి వాటి విధులతోటి. ఏ ఒక్క ప్రజ్ఞశక్తి ద్వారా భూమండలం అక్కడ శూన్యంలో ఉంది, ఏ ఒక్క ప్రజ్ఞ ద్వారా సూర్యశక్తి సూర్యమండలము ప్రకాశిస్తూ ఉన్నది, ఏ ఒక్క ప్రజ్ఞ చేత ఈ గ్రహములన్నీ కూడా వాటి యొక్క విధులను చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నవి. ఇవన్నీ చూస్తుంటుంటే పరమాత్మ యొక్క ప్రజ్ఞ కనబడదా? పరమాత్మ యొక్క శక్తి కనబడదా? ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తున్నారు. అంటే పరమాత్మ గురించి చెప్పడం జరిగింది ఈ వాక్యం. అంతేగాని నా స్వయం గురించి చెప్పలేదు. ఇంకా ఈ ఐతరేయ ఉపనిషత్తు ఏం చెప్తుందో ఇంకా సమయం అవుతుంది, ఇంకోటి చెప్పి మీకు ఆప్ చేస్తాను. ఏష బ్రహ్మైష ఇంద్ర ఏష ప్రజాపతిరేతే సర్వే దేవా ఇమాని చ పంచ మహాభూతాని పృథివీ వాయురాకాశ ఆపో జ్యోతిం శ్వేతానియమాని చక్షుద్రమిశ్రాగ్నివ జిబీజ నేతరాణి చేతరాణి ఛాండ జానీ చ జారు జానీ చ స్వేద జానీ చోద్భిజానీ చ స్వగావః పురుషా హస్తినో యత్ కిం చేదం ప్రాణి సంజంగమం చ పతత్రి చ యచ్చ స్థావరం సర్వం తత్త ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం ప్రజ్ఞానేత్రో లోక ప్రజ్ఞా ప్రతిష్ఠ ప్రజ్ఞానం బ్రహ్మ. ఇక్కడ చెప్పింది ప్రజ్ఞానం బ్రహ్మ ఈ ఐతరేయోపనిషత్తులో. ప్రజ్ఞానం బ్రహ్మ నీకు ఎలాగ వర్తించేస్తుందయ్యా? నువ్వు ఎలా చెప్పుకుంటా? ఏ రైస్తో నువ్వు చెప్తున్నావు ప్రజ్ఞానం బ్రహ్మని? నీకు ఎలాగ వర్తిస్తున్నది? అటకబుర్లు ఇటకబుర్లు వాడు చెప్పింది వీడు చెప్పింది వినేసేసేసి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చెప్పుకుంటూ పోతుంటే శాస్త్రం ఏమైపోవాలి? శాస్త్ర ప్రమాణం ఏమైపోవాలి? సరైన పద్ధతులు రాలేదు ప్రజలలోనికి, వేద జ్ఞానం రాలేదు ప్రజలలోనికి. ఎవరి ఊహలకు తోచినట్టుగా ఎవరి భ్రమలకు తోచినట్టుగా వాళ్ళు ఇటకబుర్లు జ్ఞానం చెప్పుకొని వాడు చెప్పింది వీడు చెప్పింది ఏ ఈ శాస్త్రాలు చదువుకొని బయట శాస్త్రాలు ఏంటవి సత్య ప్రమాణాలకి విరుద్ధంగా ఉన్న శాస్త్రాలు చదివేసుకొని ఆ జ్ఞానం ప్రజల దగ్గరకు వచ్చేసి చెప్పేసుకుంటూ పోతున్నారే తప్ప ప్రమాణములతో జ్ఞానం చెప్పటం లేదు. దీనికి ఏం చెప్తుంది ఈ ఐతరేయోపనిషత్తు అంటే? ఈ సమస్త చరాచర జగత్తు సమస్త చావల జంగము ప్రాణులు అన్నీ ప్రజ్ఞాన రూప పరమేశ్వరంలోనే ఉన్నవి. సమస్త విశ్వమంతా కూడా పరమేశ్వరంలోనే ఉన్నవి. అతని నాయకత్వములోనే శాసనములోనే అతని ఆధారంతోనే ఉన్నాయి. కనుక ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞాన స్వరూపుడైన పరమాత్మయే బ్రహ్మస్వరూపుడు. అన్నింటికన్నా అతడే గొప్పవాడు. అది ప్రజ్ఞానం బ్రహ్మ అంటే పరమాత్మకు సూచించింది. యోకిలే జగన్మాణే నా బ్రహ్మతి వర్ధయతి స బ్రహ్మ. ఈ అనంతమైనటువంటి మహావిశ్వాన్ని రచించి వృద్ధి చేసేటటువంటి వాడు పరమాత్మ. పరమాత్మ పేరు బ్రహ్మ. ఇదంతా కూడా ఆయన యొక్క ప్రజ్ఞే. ఈ ప్రజ్ఞాన బ్రహ్మ అనేటువంటిది ఆ పరమాత్మకే వర్తిస్తుంది తప్ప ఏ జీవుడికి వర్తించదు. ఇది ఐతరేయోపనిషత్తు. ఇది ఐతరేయోపనిషత్తు చెప్పినటువంటి విధానం. మనకి ఏడైపోయింది. రేపు ఇంకో దాని గురించి చెప్పుకుందాం. ఐమాత్మ బ్రహ్మ తత్వమసి. ఇంకా వాక్యాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఉపనిషత్తు వాక్యాలే. ఇవి ఏం చెప్తున్నావో రేపు తెలుసుకుందాం. ఓం నమః. రామానుజు గారు, సుబ్బయ్య గారు ఏం చెప్తారా సార్? మీరు మైక్ 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 సార్, మైక్ సార్. బ్రహ్మలో ప్రజ్ఞానం బ్రహ్మ అయితే మరి చెడు లక్షణాలు ఎందుకున్నాయి మనుషుల్లో? అది అసత్యమైనటువంటి వాక్యాలు అవి. వేదాల్లో చివర ఉండడం ఏంటండి? ఎవరు చెప్పారండి వేదాలలో చివరున్నాయని? ఒక్క శ్వేతాస్వర ఈశా వ్యాసోపనిషత్తు మాత్రమే 40వ అధ్యాయంగా డిక్లేర్ చేశారు. ఈశా వాస్యోపనిషత్తును మాత్రమే యజుర్వేదము 40వ అధ్యాయం. అది మిగతావన్నీ కూడా వేదాంతములు కావు. ఎక్కడ లేదు ప్రమాణము, ఏ ఉపనిషత్తు కూడా లేవు. కానీ ఆయా వేద గ్రంథాలలో వేదాలలో ఉన్న వాక్యం మంత్రాలను తీసుకొని ఈ భాష్యాలు చెప్పినట్టు మహర్షులు ఆ మంత్రాలతోటి అర్థాలు చెప్పుకుంటూ ఉపనిషత్తులో ప్రామాణికంగా చూపించుకుంటూ వచ్చారే తప్ప ఈ వేదములకు అంతములు కావు. ఉపనిషత్తు వేదాలలో ఉండినటువంటి మంత్ర భాగాలను కొన్ని తీసుకొని వారి ఉదాహరణగా చూపించుకుంటూ చెప్పుకుంటూ వీళ్ళు భాష్యాలు చెప్పారు.
కానీ ఈశావాస్యోపనిషత్తు మాత్రము యజుర్వేదము 40వ అధ్యాయమే ఈశావాస్యోపనిషత్తుగా పూర్తి డీటెయిల్గా చెప్పుకుంటూ వచ్చేసారు. అదండి సుబ్బయ్య గారు. ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అయితే మరి చెడు లక్షణాలు ఎందుకున్నాయి మనుషుల్లో? జీవుడి తాలూకా లక్షణాలవి, జీవుడి తాలూకా లక్షణాలు మీకు మొదటే చెప్పేస్తాను. జీవ లక్షణాలు అని చెప్పేసి మీరు చూడండి ఒకసారి, నా వీడియో చెప్పుకుంటూ వచ్చాను. జీవ లక్షణాలు, ప్రకృతి ధర్మాలు రెండు కలిపి జీవుడు జీవనేత్ర సాగిస్తున్నప్పుడు వీడికి పరమేశ్వరుడు జ్ఞానబోధ చేశాడు, వేద జ్ఞానం వీడు ప్రసాదించాడు. వీడు వేద జ్ఞానాన్ని అభ్యాసం చేసుకొని ఈ జీవ లక్షణాలను అదిమి పెట్టుకొని ప్రకృతి ధర్మాలను అదిమి పెట్టుకుంటే అప్పుడు వీడు పరాంతకాల ముక్తికి వెళ్తాడు. దీంట్లో నెక్స్ట్ స్టెప్ మళ్ళీ మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ ఐతిరేయోపనిషత్తులో పరాంతకాల ముక్తి గురించి మీకు వివరణ కొంచెం ఉన్నది, అప్పుడు వినిపిస్తాను. అప్పుడు వీడు పరాంతకాల ముక్తికి వెళ్తాడు. పరాంతకాల ముక్తికి వెళ్ళి ఆ పరాంతకాల ముక్తిలోని జీవుడు యథేచ్ఛగా ఈ మహాబ్రహ్మాండములో సంచరిస్తూ వస్తుంటుంటాడు. ఆ ప్రమాణము ఆ యొక్క పుణ్యఫలం క్షీణమైన తర్వాత మళ్ళీ మత్స్యలోకానికి వచ్చేసి మళ్ళీ జీవనేత్ర సాగిస్తాడు. మళ్ళీ జీవనేత్ర సాగించిన తర్వాత అంటే వీడు పరాంతకాల ముక్తికి కావచ్చు, లేకపోతే పతనావస్థకి కావచ్చు. బేస్ ఈ దేహమే. ఈ దేహాన్ని ధరించిన తర్వాత యథేచ్ఛమైనటువంటి ఈ మహాబ్రహ్మాండములో నువ్వు సంచరిస్తావా, లేక ఈ నాడీ బండల వ్యవస్థలో చిక్కుకొని ఎముకలతోటి అస్థి మాంస ఈ ఎముక రక్తంతో మలమూత్రాలతోటి దుర్గంధ భూయిష్టమైనటువంటి శరీరాన్ని ధరించి పతనావస్థకు చేరుకుంటావా? మీ చేతులలోనే ఉన్నది జ్ఞానం. నిర్ణయించుకోండి, ఆచరించండి. సత్య ప్రమాణములకు ధీటుగా ఉండేటువంటి అలాంటి పరాంతకాల ముక్తికి ఈ శరీరం మీకు బేస్ పునాదైంది. ఇప్పుడు పుణ్యఫలం చేస్తారా? మీ ఇష్టమే, ఏం చేస్తారు. రామాజు గారు మీరేం చెప్తారు సార్? అని ఉంది కాబట్టి భగవంతుని యొక్క ప్రసాదమే ప్రజ్ఞ. సర్వజీవులకు, స్థావర జంగములకు మొత్తము భగవంతుని యొక్క ప్రజ్ఞతోనే ఏర్పడినాయి. అవి స్థితి పొందుతున్నాయి, వాటిని అనుసరిస్తున్నాయి. అంటే ఇంద్రియాల ద్వారా కానీ అనుసరిస్తున్నాయి. భగవంతుని యొక్క ప్రసాదితమే ఇంద్రియాలు. కాబట్టి ఇంద్రియాల ద్వారా జీవుడు తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ప్రజ్ఞ తనదే అనుకోవడం అనేది గొప్ప అవివేకం. మొత్తం జీవితము జీవనం అంటే జననము మరణముల వరకు ప్రజ్ఞతో ఉన్నట్లయితే, సత్యము ద్వారా బోధపడినట్లయితే ఆయనకు అర్థమవుతుంది ఈ యొక్క చావు పుట్టుకలు ఎలా ఉన్నాయి, ఏమైనటువంటి ప్రజ్ఞ ఆయనకు కలుగుతుంది. కాబట్టి భగవంతుని ఉపాసించడము అనేది అక్కడ బోధపడుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే దేవుడు అజ్ఞాని అయినప్పుడు, విజ్ఞానం పొందినప్పుడు జీవుడు, అజ్ఞానం దేవుడు అనేటటువంటి సంబంధించిన విషయాలుగా అంటే పొంతం లేని విషయాలుగా వస్తూ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటటువంటి వాక్యము నిర్మాణం జరిగింది. కాబట్టి ఈ ఖండన మండలంలో ఉండాల్సిందే ఖచ్చితంగా. సరే, సమయం అవుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అనగానే పరమాత్మకి వర్తిస్తుంది తప్ప జీవుడికి వర్తించదు. జీవుడి యొక్క ప్రజ్ఞ వెనుకాల ఉండే శక్తి పరమాత్మయే. తన యొక్క శక్తి జీవుని ద్వారా, కర్మేంద్రియముల ద్వారా, జ్ఞానేంద్రియముల ద్వారా, సూక్ష్మేంద్రియముల మనోబుద్ధుల ద్వారా బయటకు వ్యక్తమవుతూ వస్తుంటుంది. వీడు అవిద్యతతో తన యొక్క ప్రజ్ఞే, తన యొక్క శక్తే అని అహంకార పూరితమైనటువంటి జ్ఞాన ప్రదర్శన చేస్తూ వీడు పతనావస్థకి చేరుకుంటాడే తప్ప ఉన్నత గతికి చేరుకోడు. తను ఏం కర్మలు చేస్తున్నాడో ప్రతి కర్మ కూడా ఆ పరమేశ్వరికి అందుకే చెప్పాడు, 3 విధముల త్యాగములతో కర్మలు చేయండి. కర్మ త్యాగము, కర్మఫల త్యాగము, కర్తృత్వ త్యాగము. ఇదేమి కూడా లేదు ఇక్కడ, అర్థం చేసుకోండి. సరే, రేపు మళ్ళా ఇదే సబ్జెక్ట్ని కంటిన్యూ చేసుకుందాం. ఓం నమః. శాంతిః అంతరిక్షం శాంతిః పృథివీ శాంతిః ఆపః శాంతిః
वनस्पतयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वगं शान्तिः शान्तिरेव शान्तिः क्षमा शान्तिरेधि ॐ शान्ति शान्ति